రెండేళ్ల తర్వాత రిలీజ్ అయిన ప్రభాస్ రాజాసాబ్ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. రాజాసాబ్ చిత్రంలో తమ అభిమాన హీరో ప్రభాస్ నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అమలాపురంలోని వీపీసీ థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు సందడి చేశారు. తీన్మార్ డప్పులతో డాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం ప్రభాస్ అభిమానులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ముందే రావడం మా అందరికీ కూడా సంక్రాంతి పండగ వచ్చినట్టుగానే ఉంది. అందరు సినిమాలు బాగుండాలి. ఆల్రెడీ ప్రభాస్ గారు హిట్ కొట్టేశారు, సంక్రాంతికి హిట్ కొట్టేశారు కంపల్సరీ. ఏంటంటే మిగతా అందరు హీరోలు కూడా కంపల్సరీ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా ప్రభాస్ అభిమానులు అందరూ ఖచ్చితంగా కోరుకుంటారండి. ఎందుకంటే ప్రభాస్ అభిమానులు ఎవరికి కూడా యాంటీ కాదండి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మా ప్రభాస్ ఉండాలి, మేము ఉండాలి. అంతా బాగా జరుగుతుందండి. సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా కానీ సాంగ్స్ కానీ సినిమా మాత్రం అసలు చూసుకోగలదండి. ఎలా చూసినా కూడా అందరికీ మా అమలాపురంలో ఈవెన్ మన ఆంధ్ర గవర్నమెంట్కి కూడా ఇంత మనకు సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. బయట ఎక్కడా పడలేదండి. ఇంకానే షో మన ఆంధ్రప్రదేశ్లో పడినందుకు ముఖ్యంగా గవర్నమెంట్కి మాకు సపోర్ట్ చేసినందుకు, టాలీవుడ్కి సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు రాజాసాబ్ సినిమా విడుదల సందర్భంగా మాకు వారం రోజుల ముందే సంక్రాంతి వచ్చిందండి. చాలా పండగ వాతావరణంలో ఇవాళ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామండి మా సినిమాని. అలాగే మా ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. దానికి మా ఫ్యాన్స్ అందరికీ, ఇతర ఫ్యాన్స్ అందరికీ, మాకు సహకరించిన వారికి, అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్, మా జంపన్ సత్యనారాయణ గారు, సర్పల్ కనకరాజు గారు, బుజ్జిరాజు గారు, థియేటర్ యాజమాన్యం సతీష్ రాజు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయండి బయట నుంచి. అట్ ద సేమ్ టైం మాకు ఆల్రెడీ లేడీ ఫ్యాన్స్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మాకు జీవో త్వరగా చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. అండ్ ఈరోజు ఈ పండగ ఇలాగే కంటిన్యూ అయ్యి టాలీవుడ్లో అన్ని సినిమాలు కూడా బాగుండి, అందులో మా హీరో గారు కూడా ఉండి అంతా హ్యాపీగా జరగాలి, అంతా శుభంగా జరగాలండి. జై రాజాసాబ్. సబ్ సూపర్ హిట్, మామూలు లేదు అసలు. మారుతి క్లైమాక్స్ బాగుంది అసలు. ముగ్గురు హీరోలతో లుక్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, సూపర్ ఉంది అసలు. అది ముగ్గురు హీరోలతో బాగుంది, క్లైమాక్స్ ఇంకా బాగుంది. మీరు అందరూ చూడాల్సిన సినిమా ఇది. బ్లాక్ బాస్టర్ అన్న సినిమా చితక్కొడేడు అన్న లుక్స్ అయితే వేరే లెవెల్. ఇంకా ప్రభాస్ నన్ను ఎలా అయితే మళ్ళీ ఇప్పుడు చూడలేము. ఇంకా ఆ సినిమా అయితే బొమ్మ బ్లాక్ బాస్టర్ ఉంది. వేరే సినిమా చెప్తున్నా, ఎండింగ్ అయితే మాత్రం పిచ్చి లెగ్గొట్టాడు మన మారుతి సారు. ప్రభాస్ అనే రిలేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి సంక్రాంతిగా చూడవలసిన సినిమా. అంత వేరే లెవెల్ ఉంది సినిమా చూస్తే నిజంగా మెంటల్ వస్తుంది. మారుతి సార్ అంత వేరే లెవెల్ నిజంగా. ప్రభాస్ అన్ననే ఈ రోజుకి కరెక్ట్గా వాడుకున్న మారుతి సార్. అందరూ మొత్తం సినిమాలను పక్కన పెడితే మారుతి అయితే మాత్రం కరెక్ట్గా వాడుకున్నాడు. ఆయన లుక్స్కి, ఆయన స్టైల్కి, హీరోయిన్లు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, వాళ్ళతో ఎలా అవ్వాలి, ఏ టు జెడ్ కూడా నిజంగా ఎక్సలెంట్గా మారుతిగా అయితే మాత్రం 100% వాడుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి ముందే రావడం మా అందరికీ కూడా సంక్రాంతి పండగ వచ్చినట్టుగానే ఉంది. అందరు సినిమాలు బాగుండాలి. ఆల్రెడీ ప్రభాస్ గారు హిట్ కొట్టేశారు, సంక్రాంతికి హిట్ కొట్టేశారు కంపల్సరీ. ఏంటంటే మిగతా అందరు హీరోలు కూడా కంపల్సరీ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా ప్రభాస్ అభిమానులు అందరూ ఖచ్చితంగా కోరుకుంటారండి. ఎందుకంటే ప్రభాస్ అభిమానులు ఎవరికి కూడా యాంటీ కాదండి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మా ప్రభాస్ ఉండాలి, మేము ఉండాలి. అంతా బాగా జరుగుతుందండి. సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా కానీ సాంగ్స్ కానీ సినిమా మాత్రం అసలు చూసుకోగలదండి. ఎలా చూసినా కూడా అందరికీ మా అమలాపురంలో ఈవెన్ మన ఆంధ్ర గవర్నమెంట్కి కూడా ఇంత మనకు సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. బయట ఎక్కడా పడలేదండి. ఇంకానే షో మన ఆంధ్రప్రదేశ్లో పడినందుకు ముఖ్యంగా గవర్నమెంట్కి మాకు సపోర్ట్ చేసినందుకు, టాలీవుడ్కి సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు రాజాసాబ్ సినిమా విడుదల సందర్భంగా మాకు వారం రోజుల ముందే సంక్రాంతి వచ్చిందండి. చాలా పండగ వాతావరణంలో ఇవాళ మేము. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.